హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో మనం కాన్స్టిపేషన్ సమస్య అధికంగా చూస్తున్నామనండి. చిన్నపిల్లలలో ప్రత్యేకంగా మా పిల్లలు 2 డేస్ అయింది మోషన్‌కి వెళ్ళి, 1 వీక్ అయిందని చెప్పడంలో కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి కేసెస్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి మన దగ్గరికి. సో, ఎందుకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అధికంగా అవుతుంది? ఈ మలబద్ధకం అంటారు. ఎందుకు అధికంగా అవుతుంది? అసలు మలబద్ధక సమస్య ఏ అలవాట్ల వల్ల వస్తుంది? సో, దీనివల్ల ఇది సమస్య ఉంటే ఎలాంటి కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి? నిజంగానే డిసీజెస్ వస్తాయండి. ఇప్పుడు మనము ప్రతిరోజు మల విసర్జన జరగాలి. సో, ఎవ్రీడే మోషన్‌కెళ్ళాలి. అది కూడా 2-3 మినిట్స్‌లో పేగులో ఉన్న ఫ్లష్ అంతా క్లీన్‌గా ఎలిమినేట్ చేయాలి. ఈ చెత్త అంతా ఎలిమినేట్ అవ్వకుండా అలా పేగుల్లో ఉండిపోవడం వల్ల, దానివల్ల శరీరం అంతా స్మెల్ రావడము, పింపుల్స్ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఆ బాడీ కూడా అనీజీగా, లెథార్జిక్‌గా మారిపోతది. ఇప్పుడు నిజమే కదా! మనం ఒక రూమ్‌ని మంచిగా క్లీన్‌గా ఉంచుకుంటే హ్యాపీగా ఇంట్లోకెళ్ళి హ్యాపీగా ఉండగలుగుతాం. సో, లేదు ఆ రూమ్ అంతా చెత్తగా ఎప్పటినుంచో పేరేసిన వండిన వంటలు గానీ, లేదంటే కట్ చేసిన వెజిటబుల్ స్మెల్ అదంతా అక్కడే ఉందనుకోండి. 4 రోజుల తర్వాత ఆ రూమ్‌లోకెళ్తే ఒక విచిత్రమైన స్మెల్ వస్తది. మనం ఆ రూమ్‌లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడతాం. అలాగే ఎగ్జాక్ట్‌లీ మనం తిన్న ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ తింటాము. దాంట్లో ఏదైతే మనకి ఎలిమినేట్ అవ్వాలో ఆ ఎలిమినేషన్ అంతా పేగుల్లోకి వచ్చి పేరుకుపోతది. ఆ పేరుకుపోయింది మనం నీట్‌గా ప్రతిరోజు మార్నింగ్ ఎలిమినేట్ చేయాలి. ఆ ఎలిమినేట్ చేయకుండా 2, 3 రోజుల నుంచి ఆ పేగుల్లో పేరుకుపోయిన దాన్ని ఉంచి ఆ పేగులంతా స్మెల్ వచ్చేస్తాయి. ఆ పేగులు కనెక్ట్ అయ్యి ఉండేది స్టమక్. స్టమక్‌కి కనెక్ట్ అయ్యి ఉండేది ఈసోఫేగస్. ఈసోఫేగస్ కనెక్ట్ అయ్యి ఉండేది నాలుక. చూసారా సిస్టమ్. సో, ఒకసారి పేగుల్లో పేరుకుపోయిందనుకో 2 రోజుల తర్వాత ఆ స్టమక్ అంతా స్మెల్ వచ్చేస్తది. స్టమక్ నుంచి ఆహారం స్మెల్ వస్తది. అక్కడి నుంచి మన నాలుక దగ్గర నుంచి స్మెల్. అక్కడి నుంచి మా బాడీ అంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తుంటది బాడీలో. చూసారా? ఇంత ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ కాస్త రివర్టెడ్ ఎమోషన్ అవ్వకపోతది. కొద్దిగా టైట్‌గా ఫార్మ్ అయిపోయి పైల్స్ కింద కన్వర్ట్ అవ్వడం. దాని కింద ఫిస్టులా, సో, ఫిస్టులా కింద ఫార్మ్ అవ్వడము. కొంతమందికి స్లోగా ఈ అంటే ఈ క్రానిక్ ప్రాబ్లమ్ ఉంటే మనం ఇగ్నోర్ చేసి ఇంకా చాలా విపరీతమైన అంటే కోలన్ క్యాన్సర్స్ వరకెళ్తది. చూసారా? ఎవ్రీడే మోషన్‌కెళ్ళకపోతే ఎంత సైకిల్ ఉందో చూసారా? సో, కంపల్సరీ ప్రతిరోజు మార్నింగ్ లెగిస్తే ఆటోమేటిక్‌గా మోషన్ అవుతదండి. లేట్‌గా లెగడం వల్ల సో, రేపెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే పోస్ట్‌పోన్‌మెంట్స్ ఎక్కువైపోవడం వల్ల ఆ మోషన్ కాస్త ఎవ్రీడే పాస్ అవ్వాల్సింది అవ్వక దాన్ని కాస్త ఈ రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నాం. నేనేమంటాను వాటర్ బాగా తాగండి. అసలు కాన్‌స్టిపేషన్ ఉంటే ఏం ఫుడ్‌లు తినాలి? ఏం చేయాలంటారు? నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటర్ బాగా తాగండి అంటాను. మనం పర్ డే అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ వాటర్ తాగామనుకోండి, మనం తిన్న ఫుడ్ అంతా డైజెషన్ అయ్యి నీట్‌గా ఎలిమినేట్ అవుతది. అసలు వాటర్ మేజర్ థింగ్ వాటరేనండి. మనం కాన్‌స్టిపేషన్‌కి ఏదైనా రెమెడీ చెప్పమంటే నేను ఒక్కటే అంటా. ఫస్ట్ మీరు వాటర్ బాగా తాగారండి ఆటోమేటిక్‌గా సమస్య పోతది. దాని తర్వాత రండి ఇంకా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే అప్పుడు నేను ఏమి యాడ్ చేయాలో ఫుడ్‌లో యాడ్ చేయమంటాను. సో, పిల్లలు ఎక్కడ వాటర్ తాగుతున్నారు? నేను అడిగితే ఈ ప్రాబ్లమ్‌తో వచ్చే వాళ్ళకి ఎంత వాటర్ తాగుతారంటే 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ ఆశ్చర్యపోస్తది ఒకసారి. 2-3 గ్లాస్ తాగడం ఏంటండి? శరీరంలో 5 లీటర్ల బ్లడ్ ఉంటది. దాన్ని అసలు డైల్యూట్ చేయాలి, హెల్తీగా ఉండాలంటే అట్‌లీస్ట్ మనం 3.5-4 లీటర్స్ వాటర్ తాగాలి. ఇంక రిమైనింగ్ మనం ఫైబర్ ఉన్న ఫుడ్స్ గానీ, మజ్జిగలు తాగుతూ ఉంటాము. ఉడకబెట్టిన రైస్ ఇవన్నీ తింటుంటాం కాబట్టి అక్కడి నుంచి వాటర్ వస్తాయి. సో, అక్కడి నుంచి మన ఈ 1 లీటర్, ఈ 3.5 లీటర్, 1 లీటర్, 4 లీటర్స్ అన్నా, 4.5 లీటర్ అన్నా కవర్ చేయొచ్చు. సో, వాటర్ లేకపోతే ఎక్కడ? సో, కాన్‌స్టిపేషన్ లీడ్స్ టు లెస్ వాటర్. వాటర్ సరిగ్గా తాగకపోతేనే మోషన్ సరిగ్గా రాదు. దానివల్ల స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండకపోవడం వల్ల స్కిన్ డ్రై అయిపోవడము, ఫేస్ పాడవడం, పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్ అన్నీ కాన్‌స్టిపేషన్‌తోనే కనెక్ట్ అయి ఉంటాయి. సో, దయచేసి నేను ఒకటే అంటాను. కాన్‌స్టిపేషన్ రావడానికి మొట్టమొదటి మేజర్ పార్ట్ వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల. మీరు ప్రాపర్ వాటర్ తాగండి. ఎవ్రీడే ఫ్లష్ అయిపోతది. ఇప్పుడు మనము ఒక మోతాదులో ట్యాప్ వదిలాము. స్లోగా వస్తున్నాయి వాటర్. అప్పుడేమవుతది? చిన్నగా తక్కువగా వాటర్ వదిలామనుకోండి, ఆ మన పైప్ లైన్‌లో ఉన్న చెత్తంతా అక్కడక్కడ పేరుకొని ఉంటది. పోతాయంట గానీ వాటర్ చిన్నగా పేరుగు. అసలే ట్యాప్ వదలలేదు. కొద్దిగా 1 డ్రాప్ బై 1 డ్రాప్ ఆ పేరుకుపోయిన చెత్తంతా అక్కడ మన పేగుల కింద కన్వర్ట్ ఇప్పుడు పేగులను చూడండి ఎగ్జాంపుల్ మనం ట్యాప్‌లో వచ్చే పైప్‌ని కనెక్ట్ చేసిన దాన్ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాం. అదేమవుతది? క్లీన్‌గా ఫ్లష్ అవ్వదు. అదే ఫోర్స్‌ఫుల్‌గా మనం వాటర్ వదిలామనుకోండి నీట్‌గా ఫ్లష్ అయిపోతది. ఎక్కడ చెత్త చెదారం అంతా ఉండదు. సో, ఎగ్జాక్ట్‌లీ అలాగే మనం తాగిన వాటర్ ప్రాపర్‌గా ఉంటే పేగుల్లో ఉండేదంతా చెత్తంతా ఎక్కడ పేరుకుపోకుండా ఆ లోపల ఉన్న వాల్స్ కూడా ఫ్లష్ అయిపోయి నీట్‌గా బయటకొస్తాయి. వాటర్ చూసారా ఎగ్జాంపుల్ మనం అలా తీసుకున్నాం. సో, వాటర్ మనకు కరెక్ట్‌గా ఉంటే ప్రాపర్ డైజెషన్ అవుతది. ఆ డైజెషన్ అయిపోయి కొద్దిగా
టైట్గా థిక్గా ఉండకుండా అది డైల్యూట్ అయిపోవడం వల్ల నీట్గా ఫ్లష్ అయ్యి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. వాటర్ బాగా తాగండి. ఈవెన్ దో వాటర్ కూడా ఎలా తాగుతారు, కొంతమంది లేచిన వెంటనే 1 లీటర్ తాగేయడం, తర్వాత పగలంతా తాగకపోవడం, మళ్ళీ లంచ్కి ముందో డిన్నర్కి ముందో మళ్ళీ ఒకసారి వాటర్ తాగడం, మన డిన్నర్కి ముందు కొద్దిగా వాటర్ తాగడం. ఇలా వాటర్ తాగకూడదు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 గంటల వరకు 1 లీటర్ తాగండి. 11 గంటల నుంచి 2 గంటల వరకు 1 లీటర్ తాగండి. సో డివైడ్ చేయండి కొద్ది 2 నుంచి 4 వరకు 1 లీటర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం లంచ్ 12:30 to 1 తింటామా, సో దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి వాటర్ తాగడం స్టార్ట్ చేయాలి. సో 2 to 4 or 5 వరకు ఒక 1 లీటర్, 4 to 7 వరకు ఒక హాఫ్ లీటర్ అన్న 700 ml అన్న. సో ఆల్మోస్ట్ 3.7 వరకు ఇలా వాటర్ పెట్టేసుకున్నాము. రిమైనింగ్ మనం లంచ్ తర్వాత పల్చటి మజ్జిగ తాగుతాము, మార్నింగ్ ఏదైనా డీటాక్స్ వాటర్ తాగుతాము, జ్యూసులు తాగుతాము, ఫ్రూట్స్ తింటాము, వీటన్నిటితో ఒక 1 లీటర్, అలా 4.5 లీటర్ వరకు ఆర్ 4 లీటర్స్ వరకు కవర్ చేసామనుకోండి, అసలు సమస్యలే రావండి. ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే ఎంత ఫుడ్ అవసరమో దానికి మోస్ట్ ఇంపార్టెంట్, దానికంటే ఆ ఫుడ్ని డైజెషన్ చేయడానికి కూడా వాటరే. అసలు ఎవరైనా ఏ సమస్యతోనే వస్తే మన దగ్గరికి ఫస్ట్ వాటర్ బాగా తాగిరండి, కరెక్ట్ స్లీప్ సెట్ చేసుకుని రండి, ఆటోమేటిక్గా ఆ సమస్య పోతుంది అంటుంటాను నేను. సో ప్రాపర్ వాటర్కి చాలా ఇంపార్టెన్స్ అండి. అది ఈవెన్ దో నేను వాటర్ కూడా చెప్తుంటాను, ఈ మధ్య వాటర్ కూడా చాలా డిఫరెంట్ వస్తున్నాయి, అసలు వాటర్ కూడా అసలు కెమికల్స్ వచ్చాయని కలుపుతున్నారంట. నేను ఏమంటానంటే మనం రాగిది కానీ మన బింది కానీ లేదంటే మట్టి కుండ కానీ తెప్పించుకోండి. మంచిగా చెప్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని వాటర్ తాగండి, ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది మనకి. ఒక మంచిగా టబ్ తెచ్చేసుకొని దాంట్లో ఇసుక వేయండి, మంచిగా ఆ ఇసుక వేసి ఆ మధ్యలో కుండను పెట్టండి. ఆ కుండ చుట్టూ కొద్దిగా గోధుమలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ వేస్తే 2-3 రోజుల్లో మంచి మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినవి ఆ మట్టి కుండకు తగిలితే ఆ మట్టి కుండలో లోపల ఉన్న వాటర్ కొద్దిగా ప్యూరిఫైడ్గా ఉంటాయండి. పాతకాలంలో అలాగే తాగేవాళ్ళే. అందుకని అసలు ఏ మినరల్స్ డెఫిషియన్సీస్ వాళ్ళకు ఉండేవి కాదు, ఏ నరాల బలహీనతలు, తిమ్మర్లు, కాన్స్టిపేషను, ఇంకా రక్తహీనత సమస్యలు, ఐరన్ తగ్గడాలు ఏమి ఉండేవే కాదు. బికాస్ ఇలా వాటర్ తాగేవాళ్ళు. రాగి చెంబులో కొంతమంది తాగేవాళ్ళు, ఇలా మట్టి కుండలో వాటర్ తాగేవాళ్ళు, అందరూ హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రకరకాల మిషన్స్ వచ్చేసాయి, రకరకాల ప్యూరిఫైడ్లు ఇవన్నీ వచ్చేసాయి. ఇంతకుముందు అసలు ఉండేవే కాదు అవి. మనం చెరువుల్లోకి వెళ్ళేసి కూడా ఇలా తాగేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఎందుకు అంత ప్రాబ్లమాటిక్ అవుతుందంటే, సో కెమికల్స్ అండి అంత. సో మనం ఇంట్లో హ్యాపీగా మనం పాతకాలం పద్ధతి, ఒక మంచిగా మట్టి కుండ తెచ్చుకొని చుట్టూ గోధుమలు వేయండి, చుట్టూ రాగులు వేయండి. ఆ గోధుమ గడ్డి ఇంకా మంచిది. ఆ గోధుమ గడ్డిని కొద్దిగా కట్ చేసి డైలీ మనం మట్టి గుడ్డు చుట్టూ వేస్తాం కాబట్టి వారానికి ఒకసారి కానీ 10 daysకి ఒకసారి కానీ ఆ మొత్తం తీసి మళ్ళీ గోధుమలు వేయండి. ఆ గోధుమ గడ్డి వస్తుందా, ఆ గోధుమ గడ్డి కొద్దిగా కట్ చేసుకొని మనం సొరకాయ జ్యూస్ కానీ కీరా జ్యూస్ కానీ తాగుతుంది, ఆ గోధుమ గడ్డి కూడా యాడ్ చేసుకొని జ్యూస్ తాగండి. మోషన్కి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది కీరా జ్యూస్ కానీ విత్ గోధుమ గడ్డితో వేసిన జ్యూస్. సో మనము క్యారెట్ జ్యూస్ కానీ సొరకాయ జ్యూస్ కానీ తాగితే ఇంకా మోషన్కి చాలా మంచిది. అండ్ పేగులు కూడా ఇంకా స్ట్రాంగ్గా ఫామ్ అయిపోయి మంచి బీట్రూట్ విత్ గోధుమ గడ్డి జ్యూస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి పేగులు ఇంకా హెల్తీగా ఉండడానికి. మనము ప్రిపేర్ చేసిన వాటర్ కుండలో మనం ఆ మట్టి కుండలో చుట్టూ వేసిన గోధుమ గడ్డిని కూడా జ్యూస్ రూపంలో కూడా వాడచ్చు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గోధుమ గడ్డిని మనం జ్యూస్ రూపంలో వాడితే ఇంకా మంచి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉంటాం. నరాల తిమ్మిర్లు, బలహీనతలు రావు. అదే పాయింట్లో మట్టి కుండలో వాటర్ తాగుతున్నాం కాబట్టి అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. సో సమస్య అనేది దేని వల్ల వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, అసలు ప్రాపర్గా వాటర్ తాకపోవడం వల్లే కాన్స్టిపేషన్ వస్తుంది. ఇది కూడా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మట్టి కుండలో వాటర్ ప్రాపర్గా తాగండి. ఇంకా జ్యూసెస్ విషయానికి వస్తే కొద్దిగా సొరకాయ, చిన్న అల్లం ముక్క, కొద్దిగా గోధుమ గడ్డి ఒకరోజు బీట్రూట్, గోధుమ గడ్డి కొద్ది, చిన్న పుదీనాకులు 4-5 వేసి జ్యూస్. ఈ జ్యూసెస్ కూడా మస్క్ మిలన్ జ్యూస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కర్బూజా అంటారు కదా, తర్బూజా, అది కూడా మంచిగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్. ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకొని జ్యూసెస్ తాగండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనమే చేతులారా తెచ్చుకున్న సమస్య. దాన్ని పోగొట్టుకోవాలంటే హ్యాపీగా ఇలాంటి వాటర్స్ బాగా తాగుతుంటే సమస్య ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని అలా అరే పెద్ద సమస్య అనుకోకుండా దాన్ని వాటర్ బాగా తాగితే కూడా పోతుంది. వాటర్తో పాటు ఈ జ్యూసెస్ తీసుకోవడం, ఫైబర్ ఫ్రూట్స్, జామకాయలు తీసుకోవడము, మస్క్ మిలన్ ఫ్రూట్స్, దానిమ్మకాయలు కూడా మంచిగా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ తీసుకుంటూ ప్రతిరోజు యోగా చేసుకుంటూ తొందరగా పడుకుంటే సమస్య రాదు. అసలు తొందరగా పడుకొని తొందరగా లేస్తే ఆటోమేటిక్గా వాటర్ ప్రాపర్ తాగితే పొద్దునే బిల్లు కొట్టినట్టు దిగి వెంటనే బెడ్ నుంచి 2 minutes మోషన్ ఫ్లష్ చేసి బయటకు వచ్చేస్తారు. కాబట్టి సమస్య అనేది మనం తెచ్చుకుంటున్నామా మన చేతులారా, లేదంటే నీళ్ళు తాకపోవడం వల్ల, లేట్గా లేకడం వల్ల, సంథింగ్ ఏదో ఫిజికల్ యాక్టివిటీ లేకపోయి 3 సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ సమస్య కాదు ఏ సమస్య రాదు మనకి. సో కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.